రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ చిదంబర్ అందిస్తారు. చిదంబర్, మరి కేటీఆర్ క్వాష్ పిటిషన్ హైకోర్టు తోసిపుచ్చినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అంటే కేటీఆర్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? కేటీఆర్ తరపు న్యాయవాదులు ఏం చెప్తున్నారు? అయితే మొత్తానికి చూస్తే మాత్రం కేటీఆర్ తరఫు నుంచి రెండు రకాల ఉద్దేశాలతో ముందుకు వెళ్ళే పరిస్థితి అనిపిస్తుంది. ప్రణాళికల్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మాత్రం మొదటిది లీగల్ ఆస్పెక్ట్లో ఏం చేయొచ్చు అనే విషయం పైన ఇప్పటికే లాయర్లు దానికి సంబంధించి ఇప్పటికే వర్క్ స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇంతకుముందు ఉన్న ఇంటర్మ్ ఆర్డర్స్ని క్యాన్సిల్ చేస్తూ ఆల్రెడీ ఇప్పటికే ఏసీబీ దానికి సంబంధించిన దర్యాప్తును ప్రారంభించింది. కాబట్టి ఆ దర్యాప్తు ఈ సమయంలో మేము ఇంటర్వ్యూన్ అవ్వడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో హైకోర్టు ఒకటి తీసుకుంది. అంతేకాకుండా క్వాష్ పిటిషన్ ఏదైతే దాఖలు చేశారో క్వాష్ పిటిషన్ సంబంధించి తోసిపుచ్చుతూనే దీని మీద ఇన్వెస్టిగేషన్ కానివ్వండి అనే విధంగానే మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా చూసినప్పుడు కూడా ఏంటంటే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కేవలం క్వాష్ పిటిషన్ కాదన్నారు. అంతేకాకుండా ఇంతకుముందు గతంలో ఉన్న నాట్ టు అరెస్ట్ ఉత్తర్వులు కాకుండా పరిస్థితిని బట్టి రూల్ ఆఫ్ లా అందరికీ వర్తిస్తుంది. కాబట్టి రూల్ ఆఫ్ లా ఏం చెబితే దాని ప్రకారం నడుచుకోవాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి అలాగే లీగల్ సిస్టమ్కి ఇవాళ తీర్పిచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. లీగల్గా చూస్తే మాత్రం తనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి హైకోర్టులోనే ఇప్పటికి ఆల్రెడీ సింగిల్ బెంచ్ మాత్రమే దీని మీద ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి వెంటనే డివిజనల్ బెంచ్కి వెళ్ళొచ్చు. లేదనుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళి క్వాష్ పిటిషన్తో పాటు ఏదైతే ఇంతకుముందు ఇంటర్మ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం నాట్ టు అరెస్ట్ కానివ్వండి, అలాగే ఇందులో ఏదైతే మొదటి నుంచి చెప్తున్నట్టుగా BNSS 13/1 కానివ్వండి, అలాగే సెక్షన్ 409 అన్నది నాకు వర్తించవు. ఆ రెండింటినీ వర్తించకపోతే అరెస్ట్ అన్నది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా దానివైపు దృష్టి సారించాల్సిందిగా కోరే అవకాశమే కనిపిస్తుంది. ఆ విధంగా చూస్తే మాత్రము అరెస్ట్ లేకుండా కేవలం విచారణ మాత్రం జరిగే అవకాశం ఉండేలాగా చూసుకునే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్న ఆలోచనతో, అంతేకాకుండా డివిజన్ బెంచ్లో ఒకవేళ అప్పీల్ చేస్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని కూడా ఇప్పటికే లాయర్లు అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. దాన్ని చూసి ఒకవేళ నిజంగానే డివిజన్ బెంచ్కి వెళ్ళాలా లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళాలని, కానీ ఉన్న వాటిలో ఫాస్ట్గా ఏదైనా అవకాశం ఉందని మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్ళడం ద్వారా ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉందో వాటి మీద స్టే తీసుకొని ఫర్దర్గా దాని మీద వాళ్ళ వాదనలు వినిపించే ప్రయత్నం చేసే ఆలోచనే చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్ చిదంబర్, అంటే మన కేటీఆర్ ఇంతకు ముందు చెప్పిన వాటిని చూసినట్టయితే అసలు ఇది ఒక కేసే కాదు, ఇందులో పేమెంట్స్ అన్ని కూడా లీగల్ గానే జరిగాయి, అసలు ఇల్లీగల్ గా ఏది జరగలేదు, అవకతవకలు అనేది డైవర్షన్ పాలిటిక్స్ మ్యాటర్ లో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని కేటీఆర్ అయితే చాలా మంది మనకు చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ క్వాష్ పిటిషన్ హైకోర్టు తోసిపుచ్చింది. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అయితే క్వాష్ పిటిషన్ సంబంధించి ఓన్లీ వాళ్ళు టెక్నికల్ టర్మ్స్ మాత్రమే చూస్తారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా అర్లీ స్టేజ్లో ఉంది. కేవలం ఇప్పటివరకు ప్రైమా ఫేసీ ఏదైతుందో ప్రైమా ఫేసీ ప్రకారము అక్కడ ఒక అంటే 55 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ వితౌట్ అప్రూవల్ వెళ్ళింది అన్న విషయం పైన ప్రైమా ఫేసీ ఉంది. కాబట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలనేది మాత్రమే ఇప్పుడు ఏసీబీ కానివ్వండి అలాగే హైకోర్టు తీర్పును బట్టి మనం చూడాలి. అయితే ఇక్కడ మరొక కీలకమైన అంశం 55 కోట్ల రూపాయలు ఏ విధంగానంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కేటీఆర్కి కానీ లేకపోతే కేటీఆర్కి సంబంధించిన బంధువులకు కానీ ఎక్కడ దాని మీద లబ్ధి జరగలేదు. కేవలం అది ప్రొసీజరల్ ల్యాబ్స్ మాత్రమే. దాంట్లో అవకతవకలు జరిగే అవకాశం కానివ్వండి, లేకపోతే ఈ 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత క్విట్ ప్రోకో లాగా ఎక్కడి నుంచి వెనక్కి వాపస్ అమౌంట్ ఏది రాలేదు. కాబట్టి ఇందులో అవకతవకలు అనే అవకాశం కానివ్వండి లేకపోతే అవినీతి అనే ఆస్కారం కానీ లేదు అన్నది మొదటి నుంచి కేటీఆర్ కానివ్వండి కేటీఆర్ తరఫున న్యాయవాదులు కానీ వాదిస్తూ వస్తున్నారు. అందులో చాలా క్లియర్గా మనకు 55 కోట్ల రూపాయలు ఏదైతే ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి ఇవి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి దాని మీద మాత్రమే కేసు నమోదు చేసినట్టుగా ఈడీ కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అంతేగాని ఆ 55 కోట్ల ద్వారా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి కానివ్వండి లేకపోతే కేటీఆర్కి సంబంధించిన ఎలాంటి కుటుంబ సభ్యులకి మీ స్నేహితులకి దీనివల్ల ఆర్థిక లబ్ధి ఏది చేకూరలేదు. కేవలము ఏదైతే ఫార్ములా ఈ రేస్ ఉందో దానికి సంబంధించిన ఆ ఇష్యూని అప్పుడు ఆ సందర్భంలో ఎవరైతే ఇన్వెస్టర్లు కానివ్వండి లేకపోతే స్పాన్సర్స్ వెనక్కి వెళ్ళారో ఆ కేవలం దాన్ని కాపాడుకున్నందులో భాగంగా మాత్రమే గవర్నమెంట్ 55 కోట్లు చెల్లించింది. దీని ద్వారా ఇప్పటికే 150 కోట్ల లాభం వచ్చింది. ఒకవేళ పూర్తిగా ఇది కంప్లీట్ అయితే దాదాపుగా 700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతో నేను 55 కోట్ల ట్రాన్స్ఫర్కి సంబంధించిన మౌఖిక ఆదేశాలు ఇచ్చిన కేటీఆర్ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అవినీతి లేనప్పుడు అవకతవకలు లేనప్పుడు ఇక్కడ కేసు అన్నది ఉండదు అన్నది కేటీఆర్ చేస్తున్న వాదన. అయితే ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్నామో హైకోర్టులో వచ్చిన క్వాష్ పిటిషన్ సంబంధించిన ఏదైతే అంటే నో అని ఏదైతే వచ్చిందో దాన్ని బట్టి చూస్తే ఓన్లీ టెక్నికల్ అంశాలు మాత్రమే కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయి. కేసుకు సంబంధించిన పూర్వపరాల్లోకి వెళ్ళదు. కేవలం కేసు పెట్టడానికి కేసు దీని ముందు ఇన్వెస్టిగేషన్ వెళ్ళడానికి ఉందా అవకాశం ఉందా లేదనేది ఈ రెండు విషయాల్ని మాత్రమే కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికే అది కొద్దిపాటికి ముందుకెళ్ళింది. ప్రైమా ఫేసీ కనిపిస్తోంది. ఫెమా చట్టాల ఉల్లంఘన జరిగినట్టుగా తెలుస్తుంది. కాబట్టి దీంట్లో కేవలం అది అవకతవకలు మాత్రమేనా లేకపోతే అవినీతికి ఏమైనా ఆస్కారం ఉందా? ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఆరోపణలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రీన్ కోకి మరోవైపు నుంచి లాభం చేకూర్చే ప్రయత్నం కేటీఆర్ చేశారు. దానికి క్విట్ ప్రోకోలో భాగంగానే ఇదంతా జరిగిందని వాదిస్తున్న నేపథ్యంలో అది ఏది కాదు అని చెప్పాలంటే ఇన్వెస్టిగేషన్ పూర్తవ్వాలి. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ చేయనివ్వండి. అరెస్ట్కి సంబంధించి మాత్రము నేను రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని పోలీసులు ఆదేశిస్తూనే ఈ తీర్పును వెలువరించినట్టుగా మనం చూడాలి. అమూల్య. రైట్ చిదంబర్, లైన్ నుండి మళ్ళీ మీ దగ్గర